హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి3 వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మనం చేయబోయే రెసిపీ పీతల ఎగురు. దాని తయారీ విధానం ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా మనం పీతల్ని కడిగి శుభ్రం చేసుకుని తర్వాత దానిలో ఉప్పు, నిమ్మకాయ, పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక రైస్ కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దానిలో సన్నని ఉల్లిపాయ తరుగు, దానిలో ధనియాల పొడి, పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత దానిలో ఒక 5-6 పచ్చిమిరపకాయ చిలుకలు, అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం మసాలా కోసం ఒక మిక్సీ జార్లో ఒక మీడియం సైజ్ టొమాటో, అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు, చెక్క, లవంగం కూడా వేసుకుని ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం దానిలో వేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం మసాలాల నుంచి నూనె సపరేట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా పసుపు, ఉప్పు, నిమ్మకాయలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీతల్ని దానిలో వేసేసుకోవాలి. మనం ఇలా మ్యారినేట్ చేయటం వల్ల మనకి నీచు వాసన అనేది ఉండదు. అలా మ్యారినేట్ చేసుకున్న పీతల్ని దానిలో వేసిన తర్వాత ఒకసారి మసాలా అంతా పీతలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న పీతల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాల వరకు మనం బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగానే ఒక 50 గ్రాముల చింతపండుని నానబెట్టుకుని అలా కుక్ అవుతున్న పీతల్లోకి ఆ చింతపండు రసాన్ని వేసుకోవాలి. మనం ఎంతైతే చింతపండు రసం వేస్తున్నామో అంతే క్వాంటిటీలో వాటర్ని కూడా వేసి పీతల్ని ఒకసారి బాగా కలుపుకుని మరలా మీడియం ఫ్లేమ్లో పీతల్ని ఆ వేసిన వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా కుక్ అవనివ్వాలి. మనం వేసిన వాటర్ అంతా పీతలకి బాగా పట్టి కుక్ అయిన తర్వాత పైన కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అండ్ డెలీషియస్ పీతల ఎగురు రెడీ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం డూ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వి3 వ్లాగ్స్.